ॐ योगे योगे तवस्तरम् वाजे वाजे हवामहे सखाय इन्द्रमूतये सखाय इन्द्रमूतये ॐ ईशावास्यमिदं सर्वं यत्किं च जगत्यां जगत् तेन त्यक्तेन भुञ्जीथा मा गृधः कस्य स्विद्धनम् तेन त्यक्तेन भुञ्जीथा मा गृधः कस्य स्विद्धनम् ॐ वायुरनिलममृतमथेदम् भस्मान्तं शरीरम् ॐ क्रतो स्मर क्लिबे स्मर कृतं स्मर ॐ क्रतो स्मर क्लिबे स्मर कृतं स्मर ॐ हिरण्मयेन पात्रेण सत्यस्यापिहितं मुखम् यो सा वादित्ये पुरुषः सा वहम् ॐ खं ब्रह्म ॐ खं ब्रह्म ॐ खं ब्रह्म ॐ शान्ति शान्ति शान्तिः परमपिता परमात्मा ॐ ॐ रक्षका ॐ सर्वरक्षका ॐ सदा रक्षका सर्वदा रक्षका ॐ शाश्वत रक्षका ॐ सत्यरक्षका नित्यरक्षका सर्वत्र रक्षका सर्वधा रक्षका सर्वथा रक्षका ॐ परमरक्षका ॐ जगद्रक्षका विश्वरक्षका ॐ शाश्वत पिता शाश्वत
పిత పరమాత్మ. ఓం విశ్వపిత విశ్వమాత పరమపిత ఓం ఓం ఓం. పరమపిత పరమాత్మ సదాధార సర్వాధార సర్వేశ్వర పరమేశ్వర ఈశా పరేశ పరమేశ. ఓం సర్వాంతర్యామిన్ సర్వవ్యాపక సర్వశక్తిమాన్ న్యాయకారి దయా. ఓం 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 భూర్భువస్సః ఓం భూః ఓం భువః. ప్రాణాధార ప్రాణప్రియ ప్రాణపతి సమస్త దుఃఖ వినాశక సకల క్లేశ నాశక సంకట మోచక పరమపిత పరమాత్మ. ఓం 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 ఓంకు వందనాలు. ఋషులకు మహర్షులకు మునులకు యోగులకు గురువులకు ఆచార్యులకు అధ్యాపకులకు మాతాపితలకు శ్రేయోభిలాషులకు మిత్రులకు జడచేతనాది చరాచర జగత్తుకు స్థావర జంగమాలకు వందన. సర్వేభ్యో నమో నమః. ప్రణవ. ఆత్మ బంధువులారా, శాశ్వత బంధువులారా, బ్రహ్మ బంధువులారా, ధర్మ బంధువులారా, ఆత్మీయ బాంధవులారా, మిత్రులారా, అత్యంత దుఃఖ నివృత్తి అభిలాషులారా, మోక్షాకాంక్షులారా, ముముక్షులారా, విశ్వాత్మ బ్రహ్మాత్మ పరమాత్మ దర్శన అభిలాషులారా, ఓ సాధకులారా, ఈశ్వర ఆరాధకులారా, మానవ జీవనం విశేష జన్మ. ఈ మానవ జీవనంలో చేయవలసిన కర్మలు కేవలం మోక్షం పొందుట కొరకు కావలసిన కర్మలు మాత్రమే. దాని కొరకే మానవ జన్మ. బంధనములో ఉండడానికి కాదు. మనం చేసే ప్రతి చేష్ట ప్రతి కదలిక మోక్షం కొరకే. లేకపోతే జీవితం కష్టమే. కష్టాలు రావడానికి ఈ కృచ్ఛ్ర జీవనం, కృచ్ఛ్రం అంటే కష్టం, కృచ్ఛ్ర జీవనం అవుతుంది. జీవితంలో కష్టాలు ఉండకుండా ఉండాలి. కష్టాలు ఉండకుండా ఉండాలంటే మన వ్యవహారం మోక్షం కొరకే, ధర్మ కార్యాలు చేయడం కొరకే, ఇవ్వడం కొరకే, పంచడం కొరకే. పరమపిత పరమాత్మ మన పిత మన మాత. పిత మాతల గుణాలు పిల్లల్లో ఉంటాయి, పిల్లలకు వస్తాయి. మన శాశ్వత పిత శాశ్వత మాత పరమపిత పరమాత్మయే. ఆ పరమపిత పరమాత్మ యొక్క గుణం ఇవ్వడమే, పంచడమే, త్యాగం చేయడమే. మన జీవనంలో కూడా త్యాగం చేయడం. త్యాగం లేకుండా ఏ జీవనం లేదు. నిజానికి ఏ ప్రాణి కూడా అలా జీవించడం లేదు త్యాగం చేయకుండా. అన్ని త్యాగం చేస్తున్నాయి. మనం కూడా త్యాగం చేస్తాం, కానీ బుద్ధిపూర్వకంగా కాదు. ఏదో రకంగా త్యాగం చేస్తున్నాం. రాగం కోసమో, ద్వేషం కోసమో, మోహం కోసం తెలిసి కొంత, తెలియక కొంత త్యాగం చేస్తున్నాం. బుద్ధిపూర్వకమైనటువంటి త్యాగం లేదు. ఇస్తున్నాం, పని చేస్తున్నాం, ఒక్కోసారి ఉన్నది చేస్తాం. మనకి ఏది అవసరమో
అది మర్చిపోతాం. నిజంగా మనకేది అవసరమో విలువైన దాన్ని ఇచ్చేస్తాం. తర్వాత బాధపడుతుంటాం. మన విలువైన సమయం ఇచ్చేస్తాం. మన శక్తి సామర్థ్యాలు ఇచ్చేస్తాం. మన అవసరాలు, మన కొరతలు, మనకు కావాల్సిన వాటిని కూడా మర్చిపోతాం. అన్నీ పనిచేస్తాం. పిల్లల కోసం, బంధువుల కోసం, మిత్రుల కోసం, వారి కోసం, వీరి కోసం, లేదా దేశం కోసం, ధర్మం కోసం. చివరికి ఏమి మిగలదు. అప్పుడు బాధపడతాం. జీవనం కఠినమే, కష్టమే. అప్పుడు కష్టాలొస్తాయి, బాధలొస్తాయి, సమస్యలొస్తాయి, రోగాలొస్తాయి, నొప్పులొస్తాయి, అశాంతి, నిస్పృహ, నిరాశ, అసంతృప్తి. ఆ సమయంలో ఎవరు ఉండరు. ఏది ఉండదు. ఏ ధనము పనిచేయదు. ఏ సాధనము పనిచేయదు. మనం సాధించవలసినది సాధించలేదు. పొందవలసినది పొందలేదు. సంపాదించవలసినది సంపాదించలేదు. ఏదో సంపాదించుకున్నాం. పనికిరాని వాటిని. జడాలను, జడ పదార్థాలను సంపాదించుకున్నాం. చేతన సాధనాలను సంపాదించుకోలేదు. ఏదైతే అవసరమో ఆత్మకు దాన్ని మర్చిపోయినాం. మన కోసం మర్చిపోయినాం. మంది కోసం చేస్తున్నాం. అది మన కోసం అనుకుంటున్నాం. కొన్ని స్వార్థం అనుకుంటున్నాం. తన సుఖమే అనుకుంటున్నాం. మన సుఖము తన సుఖము లేదు అనిపిస్తుంది. ఇందులో నా సుఖం ఉంది అనిపిస్తుంది. అది భ్రమ, అవిద్య. సుఖము కాని దాన్ని సుఖం అనుకోవడమే అవిద్య. అది దుఃఖమే కాదు, దుఃఖం అనుకోవడం. ఉదయం లేవడం, నిత్యకర్మలు చేసుకోవడం, ధ్యానం చేసుకోవడం, జపం చేసుకోవడం, ఆరోగ్యం చూసుకోవడం, హవనం చేసుకోవడం, సరైన భోజనం తీసుకోవడం కష్టం అనిపిస్తుంది. విపరీతం వికృతం అనిపిస్తుంది. వైదిక మార్గం ఉండడం తప్పనిపిస్తుంది. అందరూ ఒక మార్గంలో ఉన్నారు. ప్రపంచం అంత ఒకవైపు, నేను ఒకవైపు ఉన్నాను. విడిగా ఉన్నాను, ఒంటరిగా ఉన్నాను. నా మార్గం తప్పేమో అనిపిస్తుంది. సుఖములో ఉంటూ కూడా సుఖం కాదనుకుంటున్నా. సరైన మార్గంలో ఉండి కూడా సరైన మార్గం లేము అనుకుంటున్నా. ఇది కూడా విద్యే. సుఖపడుతూ దుఃఖపడుతున్నాం. నిజానికి సుఖపడుతున్నాం. దుఃఖంలో ఉన్నాము. దుఃఖాలు అనుభవిస్తున్నాం అనుకుంటున్నాం. దుఃఖాలను అనుభవిస్తూ సుఖం అనుకుంటున్నాం. ఇది విచిత్రమైన పరిస్థితి. తెలియకపోవడమే అమాయకత్వం. కష్టాలు దూరం కావాలని అందరం కోరుకుంటున్నాం. అన్ని ప్రాణులు కోరుకుంటున్నాయి. కష్టాలు కావాలనుకున్నప్పుడు కష్టాలు ఇవ్వకూడదు. కష్టాలు పంచకూడదు. కష్టాలను కలుగజేసే వ్యవహారం, ఆ ప్రవర్తన ఉండకూడదు. ఎవరు కూడా కష్టాలను కోరుకోరు, దుఃఖాలు కోరుకోరు. అటువంటప్పుడు దుఃఖాలను, కష్టాలను ఎందుకు పంచడం? పంచుతూనే ఉన్నాం. ఎన్నో పంచుతున్నాం. తేన తిత్తేన భుంజి. ఈశావాస్య ఉపనిషత్తులో అసలు సారం చెప్పడం జరిగింది. మానవ జీవనం ఎలా ఉండాలి? అంతా పరమపిత పరమాత్మదే. కానీ చేసే కర్మ కుర్వన్నేవ కర్మాని కుర్వన్ ఏవ ఇహ కర్మాని. ఈ జన్మలో, ఇక్కడ, ఈ లోకంలో కర్మలు చేస్తూనే ఉండాలి. ఏ కర్మలు చేయాలి? వేదములో పరమపిత పరమాత్మ ఉపదేశించినటువంటి, ఆదేశించినటువంటి కర్మలు, వేదోక్త కర్మలు. ఆ కర్మలు మాత్రమే చేస్తూ ఉండాలి. అలా చేస్తూ 100 ఏళ్ళు, 100 పైన జీవించాలని కోరుకుంటూ ఉండాలి. అలా చేస్తే ఇక ఏది అంటుకోదు. ఏ కర్మ బంధనం ఉండదు. దానికోసం ప్రయత్నం చేయాలి. దానం చేస్తున్నాం. ఎవరికి దానం చేస్తున్నాం? ఎంత దానం చేస్తున్నాం? ఎటువంటి వస్తువులను ఇస్తున్నాం? దానం తీసుకునే వారికి అవసరమా లేదా?
దానం తీసుకునేవారు దాన్ని సరిగా వాడుకుంటారా లేదా, రక్షించుకుంటారా లేదా, ఇదంతా ఆలోచించవలసిన అవసరం ఉంటుంది. మనం ఇస్తున్న దానం, ఇచ్చిన దానం, ఇచ్చే దానం ఎటువంటి దానం, అది వస్తువు కావచ్చు, పదార్థం కావచ్చు, లేదా విషయం, ఉపాయం కావచ్చు, సాధనాలు కావచ్చు. ఆ దానములో లోపాలు ఏమైనా ఉన్నా, లోపాలుంటే ఆలోచించాలి. లోపాలతో కూడుకున్నటువంటి వస్తువులను దానం చేస్తే ఆ దానం తీసుకున్న వారికి కష్టం అవుతుంది, సమస్య అవుతుంది. దానికి వారికి అవసరమా, తీసుకునేవారు పాత్రులేనా, యోగ్యులేనా, అర్హత ఉందా లేదని చూసుకోవాలి. పాత్ర దానం చేయడం అవసరం ఉంటుంది. దానం చేసేటప్పుడు కూడా మనకు పాత్రత ఉందా, అధికారం ఉందా, ఆ వస్తువుపైన మనకు అధికారం ఉందా, ఇచ్చే వస్తువు ఎటువంటి వస్తువు, ఏ పదార్థం. పనికిరాని పదార్థాలు ఇస్తే, సమస్యలున్న వస్తువులను ఇస్తే, గొడవలు ఉన్నటువంటి భూములను దానం చేస్తారు కొందరు. లేదా ఇంట్లో పనికిరాదు, పారవేయాల్సిందే, అటువంటి దానం చేస్తాం. పాచిపోయిన అన్నాన్ని దానం చేస్తాం, పనికిరాని వస్తువులు. మనం గోవులకు ఏదో దాన పేరుతో పెడుతుంటాం. చెడిపోయిన తర్వాత, పురుగులు పట్టిన తర్వాత గోవులకు పెడుతుంటాం. ఏదో సేవ అనుకుంటాం, గోసేవ, గోపూజ అనుకుంటాం. అలాగే కొందరు గోదానం చేస్తుంటారు. ఆ గోదానం చేసేటప్పుడు ఆవు ఎటువంటి ఆవు, రోగాలు ఉన్నాయా దానికి, అది సరైన ఆవేనా, ఎలా ఉంటుంది, ఏం ఆలోచించకుండా అది ముసలి ఆవుని చేస్తున్నాం. ఒక్కోసారి పాలు ఇవ్వని ముసలి అయిన తర్వాత ఆ ముసలి ఆవుని చేస్తాం. బయట వదిలిపెడితే బాగుండదు కాబట్టి, అమ్మితే కొనుక్కున్న వారు ఉండరు కాబట్టి, అటువంటి ముసలి ఆవులను లేదా పాలు ఇవ్వని ఆవులను, అటువంటి ఆవులు, రోగాలు ఉన్న ఆవులను ఇటువంటి దానం చేస్తారు. గోదానం పుణ్యం అనుకునే భ్రమలు ఉంటారు. గోదానం కాదు, అన్నదానం కూడా పుణ్యమే, అన్ని దానాలు పుణ్యమే. విద్యాదానం చేస్తాం. ఏ విద్య దానం చేస్తున్నాం, పనికిరాని విద్య. ఉపాయాలను కూడా దానం చేస్తాం, ఉచిత ఉపాయాలు ఇస్తాం, ఉచిత సలహాలు ఇస్తాం. ఆ సలహా పనిచేస్తుందో లేదో తెలియదు, మనకే సందేహం, ఊరికే చెప్పేస్తాం. వచనే కా దరిద్రత, చెప్పడంలో దరిద్రం ఏముంది, చెప్పేస్తాం, సలహాలు ఇచ్చేస్తాం. ఎదుటివారికి పనికొస్తుందో లేదో తెలియదు, అలా సలహాలు ఇచ్చేస్తూనే ఉంటాం. అదే మాట దానం కావచ్చు, ఉపాయం దానం కావచ్చు, విద్య దానం కావచ్చు, వస్తు దానం కావచ్చు, గోదానం కావచ్చు, ఏ దానమైనా పనికిరాని వస్తువు దానం చేసి ఇక దానం చేసినాను పుణ్యం వచ్చేస్తుంది అనుకోవడం భ్రమ. దానివల్ల కష్టాలు వస్తాయి. దానికి ఒకసారి గమనించకుండా కూడా దానం చేస్తాం, గమనించకుండా మాట్లాడేస్తాం. ఈ మాటలు కూడా దానమే. మన మాటలు ఇస్తున్నాం, ఎదుటివారు వింటున్నారు, గ్రహిస్తున్నారు, తీసుకుంటున్నారు. వారు గ్రహీత, మనం దాత, మాట దాత, ఉపాయదాతలు, ఉపాయాలు చెబుతుంటారు, సలహాదాతలు ఉంటారు, సలహాదారులు ఉంటారు. ఈ సలహాదారులు, సలహాదాతలు సరైన సలహా ఇవ్వకపోతే, సరైన మార్గదర్శనం చేయకపోతే, ఆ మార్గమే తెలియదు, ఊరికి మార్గదర్శనం చేస్తుంటాం. ఇలా వెళ్ళండి, అలా వెళ్ళండి, అటువైపు వెళ్ళండి, ఇటువైపు వెళ్ళండి. అక్కడ ఏముందో మనకే తెలియదు, అలా చెబుతూనే ఉంటాం. వారు ఎటో వెళ్ళిపోతుంటారు. అది పుణ్యం అనుకుంటున్నాం, ఏదో సలహా ఇస్తున్నాం అనుకుంటున్నాం, దారి చూపిస్తున్నాం అనుకుంటున్నాం. మన పిల్లలకు దారి చూపిస్తుంటాం, మనకే అవగాహన ఉండదు. ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇది తినాలి, అది తినాలి, అది తినకండి, ఇది తినకండి, సలహాలు చేస్తుంటాం. అనుభవం లేకుండా చెప్పేస్తుంటాం. పిల్లలు, వారికి అనుభవం ఉండదు, చెప్పినట్టు వింటారు. చిన్నపిల్లలు పెద్దలు చెప్పినట్టు వింటారు, అమ్మ చెప్పినట్టు, నాన్న చెప్పినట్టు. అదే వేద వాక్కు వారికి.
మనకు సరైన అవగాహన లేనప్పుడు, మనకే సరిగ్గా తెలియనప్పుడు, నిశ్చితంగా, ఖచ్చితంగా తెలియనప్పుడు ఆగడం మంచిది. ఇటువంటి పొరపాటు చేస్తుంటాం. అందుకే కష్టాలొస్తాయి. పిల్లలు పెద్దయిన తర్వాత తెలిసిపోతుంది. ఆ సలహా మంచిది కాదు. ఆ మార్గం మంచిది కాదు. ఆ అలవాటు మంచిది కాదు. చిన్నప్పుడు పిల్లలకు రకరకాల ఆహార పదార్థాలు తినిపిస్తారు. మాంసం తినిపిస్తారు. పిల్లలు బలవంతులవుతారు. శక్తి వస్తుందని చెప్పి భ్రమలో ఉంటారు. తర్వాత తెలుస్తుంది మాంసం వలన శక్తి రాదు. రోగాలొస్తాయి. తమోగుణం పెరుగుతుంది. బుద్ధి మందమవుతుంది. తర్వాత తెలుస్తుంది పిల్లలు తిట్టుకుంటారు అప్పుడు. తల్లిదండ్రుల నుంచి పారిపోవాల్సి వస్తుంది. ఎందుకంటే తప్పుడు అలవాటు, మంచి అలవాటు కాదు. మంచి ఆహారం కాదు. అలాగే వస్తువులు, ఆట వస్తువులు కూడా. వస్త్రాలు. పిల్లలకు అనుకూలమైన వస్త్రాలు ఇవ్వము. వారికి అవసరమైనటువంటి ఆట వస్తువులు ఇవ్వము. ఏదో చేస్తాం. మనకు నచ్చినవి, మనం అనుకున్నవి. పిల్లలు కూడా పెద్దలకు ఒక ఆట వస్తువే అలా భావిస్తారు. పిల్లల్ని ఎగిరేస్తారు. రకరకాల దుస్తులను ధరింపజేస్తారు. చూసుకుంటూ ఉంటారు. సంతోషపడుతుంటారు. మురిసిపోతుంటారు. ఆ పసిపిల్లలు ఆట వస్తువులు కాదు. ఆట వస్తువులాగానే చూస్తాం. ఆడుకోవడానికి కావాలి కాబట్టి. ఇటువంటి వ్యవహారం వలన ఇదంతా కూడా వేదోక్త, వేద విహిత కర్మ కాదు. వేదం చెప్పినట్టే చేయాలి. అంటే పరమిత పరమాత్మ చెప్పినట్టు చేయాలి. అప్పుడు కష్టాలు రావు. యమనియమాలు పాటించాలి. యోగ మార్గంలో, యోగ సాధన విధానంలో యమనియమాలు పునాదులు. యమములు. దమ అన్నారు. దమనం చేయాలి. శమనం చేయాలి. శమదమాలే ముఖ్యం. శమదమాలు. మనసును, ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవడం అవసరం. చిత్త శమనం. చిత్తాన్ని శాంతింపచేసుకోవాలి. ఇంద్రియాల దమనం. ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవాలి. మనస్సును నిగ్రహం చేసుకోవాలి. అది లేకుండా ఏం సాధించలేం. అందుకే దమము, తపస్సు, నియమాలు పాటించాలి. నియమాలు తపస్సు కూడా నియమాలు ఒక భాగమే. తపస్సు, ఈశ్వర ప్రణిధానం ఇవన్నీ కూడా యమనియమాలు. యమనియమాలు పాటించకుండా యోగ సాధన లేదు. యోగాభ్యాసం చేయకుండా సమాధి లభించదు. సమాధి లభించకుండా ఈశ్వర సాక్షాత్కారం కాదు. ఈశ్వర సాక్షాత్కారం కాకుండా మోక్షం లభించదు. ఇది విధానం, ఇది పద్ధతి, ఇది సోపానాలు. యోగ భవనం, మోక్ష భవనం అనుకుంటే అందులో ఎక్కడానికి, చేరుకోవడానికి ఇవి సోపానాలు, మెట్లు. 8 మెట్లు అష్టాంగ యోగ. అందులో యమ నియమాలే ముఖ్యం. యమములు యమ ఉపరమే. అదుపులో ఉంచుకోవడం యమములు. నియమాలు నిష్ఠతో నిరంతరం నిత్యం మనం పాటించేవి నీ యమములు. అందులో కూడా యమములే. యమములు. అందుకే యమ. అందుకే యముడు కావాలి. యముడు లేకుండా ఎవరు అదుపులో ఉండరు. యమధర్మరాజు ఉండాలి. ధర్మాన్ని విరాజింపజేసేవాడు, విరాజిల్ల చేసేవాడు. ధర్మరాట్. ధర్మాన్ని ప్రకాశింపజేసేవాడు ధర్మరాజు. యమధర్మరాజు. ధర్మాన్ని నిలబెట్టాలంటే, ధర్మాన్ని రక్షించాలంటే యమములు ఉండాలి. యముడు ఉండాలి. నియముడు ఉండాలి. నియామకుడు ఉండాలి. నియంత ఉండాలి. నియంత్రించేవాడు ఉండాలి. నియంత్రణ లేకపోతే అంత గందరగోళమే, అస్తవ్యస్తమే. పరమపిత పరమాత్మ అసలు యముడు. ఇంట్లో ఒక్కోసారి తల్లి యమ అవుతుంది, తండ్రి యముడవుతాడు. విద్యాలయంలో గురువు యముడవుతాడు.
రాజు యముడవుతాడు. న్యాయ వ్యవస్థలో న్యాయం చెప్పేవారు కూడా యములే. వ్యవహారం చేసేవారు, వ్యవస్థ చూసేవారు, ప్రబంధం చేసేవారు కూడా యములవుతారు. కార్యనిర్వహణ చేసేవారందరూ కూడా యములే. ఎందుకంటే నియమం ఉంచాలి, నియంత్రణ ఉంచాలి, నడిపించాలంటే నిర్వాహకులందరూ, నియామకులందరూ కూడా ప్రధాన శాశ్వత నియామకుడు, శాశ్వత నియంత్రకుడు పరంపిత పరమాత్మయే. అసలైన యముడు, యమాచార్యుడు. పరంపిత పరమాత్మను తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. దానికి ఏ కోరికలు లేకుండా ఉండే ప్రయత్నం చేయాలి. బాహ్య కోరికలు, ప్రాపంచిక కామనలు లేకుండా, ప్రపంచం కొరకు జీవించకుండా, ప్రపంచాన్ని సాధనంగా మార్చుకొని పరంపిత పరమాత్మ పొందడానికి చేసే ప్రయత్నం అవసరం. ఈలోక సుఖాలు కోరకుండా ఉండేవాడు కావాలి. చికేతుడు కాకుండా ఉండాలి. చికేతుడు కోరేవాడు చికేతుడు, నా చికేతుడు కావాలి. నా చికేత, ఏ కోరికలు కోరని వాడే ఉండాలి. ఈశ్వరేషణ మాత్రమే ఉండాలి. పుత్రేషణ, విత్తేషణ, లోకేషణ కాకుండా ఉండాలి. నా పేరు ప్రతిష్ట ఉండాలి, నా పేరు చరిత్రలో ఉండాలి అనుకోవడం లోకేషణ. సూక్ష్మం అందరికీ ఉంటుంది. ఇదే చాలా కష్టమైనటువంటి ఏషణ. పుత్రేషణ, నా పిల్లలు, నా కుటుంబం, నా భార్య, నా ఇల్లు, నా సంతానం, నా వారసత్వం, నా పరంపర, కుటుంబ పరంపర, ఇటువంటి కాకుండా విత్తేషణ, ఈ సుఖాలు, సుఖ సాధనలకు కావలసినటువంటి ధనము, సాధనాలు పోగు చేసుకోవడం, నా అధికారం అనుకుని దానికోసం ప్రయత్నం చేయడం. విత్తేషణ, పుత్రేషణ, లోకేషణ, ఏషణత్రయం. ఈ త్రయం ఏదైతే ఉందో ఇది పనికిరాదు. దీనివల్ల కష్టాలు వస్తాయి. బంధనాలకు కారణం ముఖ్యంగా ఇవే, ఈ మూడే. వీటి నుంచి బయటకు రావాలి. ఈశ్వరేషణ ఉన్నప్పుడు ఇదంతా అవసరం లేదు. ఈశ్వరేషణ కావాలి. చికేతుడు కాదు, నచికేతుడు కావాలి. ఆ నచికేతుడు శిష్యుడు కావాలి. ఆ నచికేతుడు యముని వద్దకు వెళ్ళాలి. యమాచార్యుడు పరంపిత పరమాత్మయే. ఈ నచికేతుడు జీవాత్మయే. చికేతుడు, నచికేతుడు, యముడు, నియముడు, నియంత, సర్వనియంత, శాశ్వత నియంత, శాశ్వత యముడు, యమాచార్యుడు, ప్రధానాచార్యుడు, శాశ్వత ఆచార్యుడు, పరమాచార్యుడు, పరంపిత పరమాత్మ. పరమాత్మ చెప్పినట్టే వినాలి. పరమాత్మ ఉపదేశాలు. ఎందుకంటే పరంపిత పరమాత్మే గురువు, పరమ గురువు, విశేష గురువు, శాశ్వత గురువు. గురువులకే గురువు. సయేష పూర్వేషామపి గురువునాం గురు. సయేష పూర్వేషామపి గురు. కాలేన అనవచ్ఛేదాత్. కాలం ద్వారా విచ్ఛిన్నం కాడు. ఎప్పుడు ఉంటాడు? భూత భవిష్యత్ వర్తమాన కాలాలు అలాగే ఉండు గురువు పరంపిత పరమాత్మ. ఆ యముని వద్ద నేర్చుకోవాలి, మార్గదర్శనం తీసుకోవాలి. అది సరైన మార్గదర్శనం. ఆ నియముడికి, ఆ యముడికి అంతా తెలుసు. భూత భవిష్యత్ వర్తమాన కాలాలంతా తెలుసు. ఎవరెవరు ఎక్కడెక్కడ ఏం చేస్తున్నారు, ఏం ఆలోచిస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు అంతా తెలుసు. అన్ని కూడా నిక్షిప్తం చేస్తాడు. చిత్రగుప్తుడు, గుప్తంగా ఉంటాడు. చిత్ర విచిత్రమైన పని చేసేవాడు పరంపిత పరమాత్మయే. యమరాజు, యమధర్మరాజు పరంపిత పరమాత్మయే. కుర్వన్నేవేహ కర్మాని. కర్మ సరిగా ఉండాలి. కష్టాలు లేకుండా ఉండాలి. కఠోరం లేకుండా ఉండాలి. కఠినత్వం లేకుండా ఉండాలి. కర్కశం లేకుండా ఉండాలి. కష్టజీవనం లేకుండా ఉండాలంటే ఆ కఠం ఏమిటో, ఆ కష్టం ఏమిటో కఠోపనిషత్తులో చెప్పడం జరిగింది. లేకపోతే కష్ట జీవితమే. ఈ విషయంలో ఋగ్వేదంలో కూడా ఒక సూక్తం ఉంది. దాని పేరు యమ సూక్తం. ఋగ్వేదంలో మండలం 10, సూక్తం
14 సూక్తం 14లో ఋషి పేరే యమః. దేవత కూడా యమ ఉన్నటువంటి మంత్రాలు ఉన్నాయి. యమ యమ అనే మాటలు వస్తాయి. యమాయ సోమం సునుత యమాయ జుహుత హవిః యమం హా యజ్ఞో గచ్చతి అగ్ని దూతో అలంకృత యమాయ ఘృతవద్. ఈ విధంగా యమాయ ఘృతవద్ హవిర్జుహోత ప్ర చ తిష్ఠత స నో దేవేషు యమదీర్ఘమాయుః మా ప్రజీవసే. యమదీర్ఘమాయుః ప్రజీవసే యమాయ మధుమత్తమం రాజ్యం. ఈ విధంగా 16 మంత్రాలు ఉన్నాయి ఈ సూక్తంలో. యమ సూక్తం దీని పేరే. పరేయి వాంసం ప్రవతో మహీరనో బహుభ్య పంథామనుపశ్పశానం వైవస్వతం సంగమనం జనానాం యమం రాజానం హవిషా దువస్య యమో నో గాతుం ప్రథమో వివేద నైషా గవ్యూతిరప భర్త్వా ఉ యత్ర న పూర్వే పితరః పరేయురేణ జజ్ఞానాః పంథా అను స్వాహ. ఈ విధంగా యమ శబ్దాలతో కూడుకున్నటువంటి మంత్రాలు ఉన్నాయి. ఇది యమ సూక్తం. ఋగ్వేదములో మండలం 10 సూక్తం 14. అలాగే కుమార శబ్దంతో ఉన్నటువంటి సూక్తం ఒకటి ఉంది. ఋషి కుమారయో యామాయన కుమారో యామాయన ఋషి దేవత యమ ఉన్నటువంటి సూక్తం 135వ సూక్తం. మండలం 10 అదే మండలం కానీ సూక్తం 135వ సూక్తంలో కుమారో యామాయతన. ఈ విధంగా కుమార శబ్దం కుమార. కు అంటే చెడును, మారంటే చంపేవాడు కుమారుడు. అలా ఉండాలి కుమారులు అంటే. కుత్సితాన్ని, కుటిలత్వాన్ని, కుట్రలను ఛేదించేవాడై ఉండాలి. చెడును చంపేవాడు కుమారుడు, కుత్సితాన్ని, చెడును. పుత్రుడు పుమ్మ అంటే కష్టాలు, త్ర అంటే రక్షించేవాడు, పుత్రుడు అవుతాడు. అటువంటి వారి పుత్రులు లేదా పుత్రికలు. నచికేత పుత్రుడు. నచికేతుడు అసలైన పుత్రుడు, నిజమైన పుత్రుడు, కుమారుడు. జీవనం కష్టభూయిష్టం కాకుండా ఉండాలంటే ఈ నచికేత యమ ఈ విషయాలను అర్థం చేసుకోవాలి. ఇది కఠోపనిషత్, కష్ట ఉపనిషత్. కఠ అంటేనే కఠ ఋషి అని కూడా చెప్పడం జరిగింది. కఠ ఋషి చెప్పడం జరిగింది. ఇది యజుర్వేదంలో ఒక భాగం. ఇది కఠశాఖకు సంబంధించినటువంటి ఉపనిషత్తు కఠోపనిషత్తు. ఆ పేరు ఊరికి పెట్టిన, యాదృచ్ఛికంగా పెట్టిన పేరు కాదు. అంటే కష్టాలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే ఇది విధానం. కఠోపనిషత్తులో చెప్పినటువంటి బోధించిన విషయాలు, యమాచార్యుడు నచికేతునికి ఉపదేశించినటువంటి విషయాలు, వాటిని కనుక అర్థం చేసుకుని ఆచరిస్తే ఇది ఒక ఉపనిషత్తు సరిపోతుంది. నిజానికి ఈశావాస్య ఉపనిషత్తులో భాగమే మళ్ళీ అనుకుంటే. ఎందుకంటే ఇది కూడా యజుర్వేదానికి సంబంధించినటువంటి ఉపనిషత్తే. ఈశావాస్య ఉపనిషత్తులో మనం విద్య గురించి, అవిద్య గురించి, రెండు గురించి మంత్రాలు వస్తాయి, అధ్యయనం చేసినాం. విద్యాంచ అవిద్యాంచ యస్తద్ వేదోభయం సహ అవిద్యయా మృత్యుం తీర్త్వా విద్యామృతం అశ్నుతే. ఈ మృత్యుని తరించాలి. ఇక్కడ యమాచార్యుడు మృత్యువే, మరణదేవత. కఠోపనిషత్తులో ఈ మాట వస్తుంది. మృత్యుదేవత, మరణదేవత. ఈ మరణం నుంచి, ఈ మృత్యు నుంచి దూరం కావాలంటే ఏం కావాలి? మోక్షం పొందాలంటే ఏం కావాలి? దానికి కర్మ, ఏ కర్మ చేయాలి? కుర్వన్నేవే కర్మ. లేకపోతే ఏమవుతారు? ఆత్మహనులు అవుతారు, ఆత్మహత్య చేసుకున్న వారు అవుతారు, ఆత్మద్రోహులు అవుతారు,
అసూర్యనామతే లోక అంధేన తమసావృత. అటువంటి వారు అసురులు అయిపోతారు. అందమైన లోకాలు అంధేన తమసావృత, అంధకార లోకాల్లో వెళ్ళిపోతారు. వచ్చే జన్మ బాగుండదు, వచ్చే రోజు బాగుండదు, వచ్చే దినం, వచ్చే క్షణం, వచ్చే నెల, వచ్చే సంవత్సరం కూడా బాగుండదు. అటువంటి కష్టజీవనం అనుభవించాల్సి వస్తుంది. అసూర్యనామతే లోక, అటువంటి లోకాలకు వెళ్ళకుండా, అటువంటి జన్మ పొందకుండా ఉండాలంటే తాంస్తే ప్రేత్యాపి గచ్చంతి, చనిపోయి ప్రేత్య ఇక్కడ నుంచి వెళ్ళిపోయి వారు అంధకార లోకాలకు వెళ్ళిపోతారు. అదే విషయాన్ని ఇక్కడ చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతారు, ఆత్మ ఎటు వెళ్ళిపోతుంది, శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత ఆత్మ ఏమవుతుంది, ఆత్మ యొక్క గతి ఏమిటి, స్థితి ఏమిటి? నచికేతుని యొక్క ప్రధానమైనటువంటి ప్రశ్న అది. ఆత్మ ఏమైపోతుంది? దానికి యమాచార్యుడు రకరకాల ప్రలోభాలు, ఇది కావాలా, అది కావాలి, ఏదైనా తీసుకో, దీర్ఘ జీవనం, అంతకంటే ఎక్కువ కూడా, బంధువులు బాంధవులు, మనుమలు మనవరాలు, రాజ్యం అధికారం భోగాలు, అన్ని రకాలుగా అన్ని సుఖాలు, కానీ ఆ ప్రశ్న అడగొద్దు అని యమాచార్యుడు అన్నప్పుడు నచికేతుడు నాకు ఏది అవసరం అదే కావాలి, అంత విలువైన ప్రశ్న అన్నమాట, తమరే అంటున్నారు, ప్రలోభ పెడుతున్నారు, అంత విలువైన ప్రశ్న, విలువైనటువంటి సందేహం కాబట్టి నాకు దానికి సమాధానం కావాలి. శరీరం నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆత్మ యొక్క స్థితి ఏమిటి, ఆత్మగతి ఏమిటి, అది ముఖ్యమైన ప్రశ్న. దాని యొక్క సమాధానమే కఠోపనిషత్తు. దానికి మనం చేసే దానం సరిగా ఉండాలని చెప్పేసి ఆరంభంలో చెప్పడం జరుగుతుంది. కఠోపనిషత్తులో కఠరిషి యమ పరమాత్మ, నచికేత ఆత్మ. చికేతం చేయనివాడు, ఏది కోరకుండా ఉండేవాడు నచికేతుడు. దాని అర్థం నిష్కామ కర్మ చేసేవాడని అర్థం. నిష్కామ కర్మ ద్వారానే మోక్షం లభిస్తుంది. ఇది ఒక శబ్దము, కానీ దీనికి అర్థం ఉంటుంది. నచికేత ముక్తి యొక్క ఉపాఖ్యాన అంటే ఇది ఈ కథ రూపంలో చెప్పడం జరిగింది. నచికేతుడు ఉంటాడు, ఒక యముడు ఉంటాడు, నచికేతుడు తండ్రి ఉంటాడు, ఈ విధంగా చెప్పడం జరిగింది. ఆరంభంలో నిజానికి శబ్దం ఉషన్ అన్నారు, అంటే ముక్తిని కోరేవాడు, ముక్తి కామన చేసేవాడు. ముక్తి కావాలనే కోరికతో, ఆ భావనతో నచికేతుని తండ్రి వాజస్రవస, అంటే వాజస్రవుని యొక్క కొడుకు. ఇక్కడ ఉద్దాలకుడు అని వస్తుంది పేరు, గౌతముడు అనే పేరు వస్తుంది వీరికే. వాజస్రవ అనే వాని యొక్క, అంటే అటువంటి ఆ ఋషి యొక్క కుమారుడు వాజస్రవస, అంటే నచికేతుని తండ్రి పేరు వాజస్రవస. వాజ అంటే అన్నం నిజానికి, శ్రవ అంటే కీర్తి, శ్రవణం, పేరు ప్రతిష్ఠ ఉన్నవాడు. ధనధాన్యాలతో, సుఖాలతో, భోగభాగ్యాలతో ఉండి సత్కీర్తి ఉన్నవాడు వాజస్రవుడు అని అర్థం. అది వాజస్రవ, వాజస్రవకు సంబంధించిన వాడు వాజస్రవసుడు, నచికేతుని తండ్రి పేరు అది. ఈ ఉపనిషత్తులో ఆరంభ పదమే, ఆరంభ శబ్దమే చాలా గొప్పనైనటువంటి శబ్దం. ఉషన్ ముందు ఓం అనే శబ్దంతో ఆరంభించడం జరిగింది. ఓం అంటే ఆది గురువు సర్వరక్షకుడు పరమిత పరమాత్మ యొక్క నామస్మరణ చేసి ఉషన్ అన్నారు. కఠోపనిషత్తులో ఈ ఉషన్ అనే శబ్దమే ముఖ్యం. నిజానికి ఉషన్ అంటే ముక్తి కామన చేస్తూ, ముక్తి కామనతో, ముక్తి కావాలని కోరికతో నచికేతుని తండ్రి సర్వవేదసం అనే హవనాన్ని చేస్తాడు. సర్వవేదస యాగం అంటే తన వద్ద ఉన్నటువంటి ధనధాన్యాలు అన్నింటినీ కూడా దానం చేశారు. సర్వవేదసం దదవు, తన దగ్గర ఉన్నటువంటి ధనము ధాన్యం సర్వము కూడా దదవు, దానం ఇచ్చేస్తాడు. ఉషన్ ఇది చేస్తూ, ముక్తి కామన చేస్తూ, ముక్తిని కోరుకుంటూ నచికేతుని తండ్రి వాజస్రవసుడు సర్వవేదసం, తన వద్ద ఉన్నటువంటి అన్ని వస్తువులను కూడా, ధనాన్ని ధాన్యాన్ని కూడా
మొత్తం దానం చేస్తారు. అంటే మొత్తం సర్వసంగ పరిత్యాగం. సర్వసంగం తన వద్ద ఉన్నటువంటి అన్నిటి కూడా తన సంఘములో తన వద్ద ఉన్నటువంటి తన సన్నిధిలో ఉన్నటువంటి అన్ని వస్తువులను అన్నిటిని కూడా దానం చేయడం జరిగింది. దేని కొరకు? ముక్తి కావాలన్నప్పుడు నిజానికి ఏది అవసరం లేదు. ఉషన్ సర్వవేదసం, ఈ రెండు శబ్దాలు గమనించాలి. మోక్షం కావాలన్నప్పుడు అన్ని వదిలిపెట్టాలి. సత్వగుణం లేదు, రజగుణం లేదు, తమోగుణం లేదు, దానికి సంబంధించిన సంస్కారాలు లేవు, అన్నీ మర్చిపోవాలి. ఏకాకి కావాలి, కేవలం కావాలి. కైవల్యం పొందాలంటే కేవలం కావాలి. పరమాత్మ కూడా కేవలుడే, కేవలహ. ఆత్మ కూడా కేవలం కావాలి, మిగతావన్నీ కూడా పనికిరావు. అక్కడ అనుమతి లేదు మోక్షములో. చివరికి కారణ శరీరం లేదు, సూక్ష్మ శరీరం లేదు, ఈ స్థూల దేహం అసలు లేదు. స్థూల దేహం ఈ శరీరం ఇక్కడ పారేస్తాం. ఇది బరువే. యాత్రలో బరువు ఎక్కువ ఉండకూడదు. అనంత యాత్రలో, మోక్షయాత్రలో బరువు పనికిరాదు, ఈ శరీరం పనికిరాదు, వదిలేస్తాం. ఇది ఒక వాహనం. వాహనం అంతవరకే, బయట వరకే, ఇంటి బయట వరకే వాహనం. తర్వాత చెప్పులు వదిలేస్తాం, బరువులు అక్కడ దించేస్తాం, అన్ని దించేస్తాం, లోపలికి వెళ్ళడం అవసరం. వెళ్ళేటప్పుడు ఎవరు అవసరం లేదు. ఏ వాహనం అవసరం లేదు, ఏ చెప్పులు అవసరం లేదు, ఏ సంచులు అవసరం లేదు, ఏది అవసరం లేదు. అలా అన్ని వదిలిపెట్టాలి. సర్వవేదసం కావాలి. ఎందుకంటే కోరుకుంటుంది ఏంటి? మోక్షం. మోక్షంలో ఇవన్నీ ఉండకూడదు. ఏ ఇంద్రియాలు ఉండవు కాబట్టి, ఇంద్రియాలతో పొందే సుఖాలు ఏమి ఉండవు కాబట్టి, దానికి సంబంధించినటువంటి విషయాలు కానీ వస్తువులు కానీ ఏది అవసరం లేదు. చూడడానికి కన్నే ఉండదు, ఇంకా దేని చూస్తాం? కాబట్టి ఈ రంగురంగులు, ఈ రకరకాల వస్తువులు చూడడానికి ఈ రూపం అవసరం లేదు. వినడానికి చెవులు ఉండవు కాబట్టి వినడానికి ఏది అవసరం లేదు. రుచి చూడడానికి నాలుక లేదు కాబట్టి రుచి చూడడం ఉండదు, తినడం ఉండదు. వాసన చూడడానికి అక్కడ ముక్కు ఉండదు కాబట్టి వాసన కూడా అవసరం లేదు. చర్మం ఉండదు కాబట్టి స్పర్శ అవసరం లేదు. ఇక ఏది అవసరం లేదు. అక్కడ మనసు కూడా ఉండదు ఆలోచించుకోవడానికి, అది కూడా లేదు. బుద్ధి కూడా అవసరం లేదు. చివరికి నిర్ణయం చేయడానికి ఏ విషయం లేదు కాబట్టి ఇక బుద్ధి అనే సాధనం లేదు, మనసు అనే సాధనం లేదు, ఇంద్రియాలు ఏమి లేవు, కాళ్ళు చేతులు లేవు, శరీరం లేదు, ఏది పనికిరాదు. సూక్ష్మ శరీరం కూడా అవసరం లేదు, అది కూడా అవసరం లేదు. చివరికి కారణ శరీరం కూడా అవసరం లేదు. అలా సర్వవేదసం కావాలి. అన్నింటినీ వదిలిపెట్టడమే. సర్వం వదిలిపెట్టేసి నిష్కామ కర్మ ద్వారానే సరిగా అర్థం చేసుకుని మోక్షం పొందాలి. ఆరంభంలో ఉన్నటువంటి ఈ శబ్దాలు గమనిస్తే కఠోపనిషత్తు యొక్క సారం అంతా ఉషన్ సర్వవేదసం, ఇదే ముఖ్యం. ఉషన్ అనేది లక్ష్యం, గమ్యం. సర్వవేదసం అనేది సాధనం. సర్వవేదసం ద్వారానే సర్వవేదస దానం, అన్నిటిని దానం చేయడమే, ఇచ్చివేయడమే. అప్పుడు ఆ వాయుశ్రవునికి ఒక పుత్రుడు ఉంటాడు. పుత్ర శబ్దం కూడా ఇక్కడ గమనించాలి. ఉన్నామ నరకం నుంచి రక్షించేవాడు పుత్రుడు కానీ పుత్రుడు కానీ. అంటే త్రాణం, త్రాణం చేసేవాడు, రక్షించేవాడు పుత్రుడు. తస్యాహ నచికేత నామ పుత్ర ఆస. ఓం ఉషన్హా వై వాజస్రవస సర్వవేదసం దదౌ. తస్యాహ నచికేత నామ పుత్ర ఆస. ఓం సర్వరక్షకు పరమిత పరమాత్మ యొక్క నామంతో స్మరణ చేస్తూ అని ప్రారంభించడం జరిగింది ఉపనిషత్తు. ఉషన్ హ, హ అంటే నిశ్చయంగా, ఖచ్చితంగా. వై, వై అంటే కూడా అదే అర్థం, నిశ్చయంగా. రెండు సార్లు హ వై. హ అంటే నిశ్చయం, ఖచ్చితంగా. వై అంటే కూడా ఖచ్చితంగా. ఏంటి ఖచ్చితం, నిశ్చితం? ఉషన్, ఆ మోక్షం పొందడం అనేది, మోక్ష కోరిక అనేది నిజానికి నిశ్చితం, ఖచ్చితం. ప్రతి ఆత్మ కోరుకుంటుంది, అందరూ కోరుకుంటారు. ఉషన్
మోక్ష కామన, మోక్షం కావాలని కోరుకుంటూ ఉషన్హా వై వాజస్రవస సర్వవేదసం దదౌ. వాజస్రవసుడు వాజ అన్నం శ్రవకీర్తి అంటే అన్నాన్ని భోగభాగ్యాలను కూడా కీర్తిని కూడా పక్కన పెట్టాడు ఫస్ట్. నా పేరు, నా ప్రతిష్ట, నా అధికారం, నా సుఖాలు, నా భోగాలు ఏవి లేకుండా ఆ పేరులో ఉంది వాజస్రవస. దాన్ని కూడా సర్వవేదసం దదౌ, అన్ని అన్ని ధనదాన్ని మొత్తం దదౌ ఇచ్చేసాడు. భూతకాలం దదౌ దానం చేశాడు. ఎవరు? వాజస్రవసుడు. అన్ని ఉన్నవాడు. దాని అర్థం ధనధాన్యాలు, అధికారం అన్ని ఉన్నవాడు, మంచి పేరు ప్రతిష్టలు ఉన్నవాడు నచికేతుని తండ్రి. ఇది కొందరు చరిత్ర అనుకొని కూడా చెప్పేవారున్నారు. ఒక యమాచార్యుడు ఉండేవాడు, ఒక నచికేతుడు ఉండేవాడు, అది ఒక చరిత్ర అనుకునేవాడు. ఇది చరిత్ర కాదు, ఉపాఖ్యానం అన్నారు. అంటే వర్ణించడానికి, చెప్పడానికి, అర్థం చేయించడానికి ఒక కథ రూపంలో చెప్పినటువంటి విషయం. దీని ఉపాఖ్యానం అంటారు. అప్పుడు తస్యహ, ఇక నచికేత అనే నామ, నచికేత నామ పుత్ర ఆస. తస్య ఆ వాయుశ్రవసునికి ఒక కొడుకున్నాడు. ఆ కొడుకు పేరు నచికేత నామ, నచికేత అనే పేరు. నచికేతాహ, ఇక్కడ పేరు గమనించాలి. నచికేతాహ అని దీర్ఘం ఉంది, విసర్గ కూడా ఉంటుంది. నచికేతాహ పుత్ర ఆస, పుత్రుడు. ఆస అంటే ఉండెను, ఇది భూతకాలం. నచికేత అనే పేరు అంటే ఒక పుత్రుడు ఉండెను, నిజంగా పుత్రుడు. ఇక రెండవ వచనంలో కుమార శబ్దం తీసుకోవడం జరిగింది. ఇందాక చెప్పినట్టు ఋగ్వేదంలో కుమార శబ్దం సూక్తమే కుమార సూక్తం. యమ సూక్తం, కుమార సూక్తం. యమ సూక్తం మండలం 10, సూక్తం 14 అయితే కుమార సూక్తము 135, మండలం 10, మండలం 10 135, అది కుమార సూక్తం. అందులో కూడా యమాయతన అని ఉంది. యమాయన ఋషి పేరు కుమార యమాయన. ఈ విధంగా ఈ కుమార శబ్దం కూడా గమనిస్తే చెడును దూరం చేసేవాడు. మరొక అర్థం బాలకుడు అనే అర్థం కూడా వస్తుంది. బాధ పెట్టేవాడని కూడా అర్థం వస్తుంది. తల్లిదండ్రులను పిల్లలు బాధ పెడతారు, కుమారులు కుమార్తె. చిన్నప్పుడు ఆడుకుంటారు, అల్లరి చేస్తుంటారు, వెకిలి చేష్టలు చేస్తుంటారు, రకరకాలుగా బాధ పెడుతుంటారు. మనకు బాధ అనిపించదు, చిన్నపిల్ల చేష్టలు కాబట్టి సంతోషం అనిపిస్తుంది. కానీ వారు కష్టపెడుతుంటారు. ఈ శబ్దాలు చాలా జాగ్రత్తగా ఉంటాయి. ఋషుల యొక్క శబ్దాలకు అర్థాలు ఉంటాయి. సందర్భోచితంగా శబ్దాల యొక్క ప్రయోగం చేస్తారు. ఇక్కడ గమనించాలి, పైన వచ్చిన వాక్యంలో పుత్ర శబ్దం తీసుకున్నారు. తర్వాత వాక్యంలో, వచనంలో తం హా కుమారం సంతం దక్షిణాసు నియమానాసు శ్రద్ధ ఆవివేశ సో అమన్యత. తం హా, తం అంటే ఆ వాజస్రవాన్ని, నచికేతుని యొక్క తండ్రిని చూసి. తం హా, నచికేతుడు తండ్రిని చూసి ఏం చూశాడు? తండ్రి దానం చేస్తున్నాడు. దాన్ని ఈ కుమారుడు, నచికేతుడు అనే కుమారుడు చూడడం జరిగింది. దక్షిణలో, దక్షిణ ఇవ్వడంలో, ఎందుకంటే పెద్ద యాగం చేయడం జరిగింది, సర్వవేదస యాగం చేసిన తర్వాత దక్షిణ ఇవ్వాల్సి వస్తుంది పురోహితులకు, ఋత్వికులకు. ఆ దక్షిణలో నియమానాసు, ఆ ఆవులను దానం చేయడం జరిగింది. ఆవులను తీసుకెళ్తున్నారు ఆ పురోహితులు, ఆ ఋత్వికులు. అప్పుడు నచికేతునికి ఒక విచారం వచ్చింది. దానిపై శ్రద్ధ అన్నారు. అంటే సత్య విచారం, సరైనటువంటి విచారం, సరైన ఆలోచన, సత్య ఆలోచన, శ్రద్ధ. శ్రద్ధ అంటే సత్యము, అంటే ధారణ. ఇక్కడ సత్య ఆలోచన, సత్య విచారం. ఆవివేశ ప్రవేశించింది. నచికేతుని బుద్ధిలో శ్రద్ధ అనేది ప్రవేశించింది. ఆవివేశ స అమన్యత,
ఆ నచికేతుడు అమన్యత ఆలోచించినాడు, విచారించినాడు. మన్యత, అమన్యత, ఆమన్యత. ఇక్కడ ఆమన్యత అంటే అంతా, కానీ ఇక్కడ ఇది అమన్యత అంటే భూతకాలంలో వస్తుంది. అగచ్చత్, అపఠత్ లాగా. అమన్యత అంటే ఆలోచించిన, ఆలోచన వచ్చేసింది, ఆలోచించినాడు. శ్రద్ధ, నచికేతుల బుద్ధిలో మంచి ఆలోచన వచ్చింది, విచారం వచ్చింది, ప్రవేశించింది, సరైనటువంటి ఆలోచన వచ్చింది. తంహ కుమారం సంతం దక్షిణాసు నియమానాసు శ్రద్ధ ఆవివేశ సో అమన్యత. ఒక్కొక్క శబ్దంలో అర్థం ఉంటుంది. ఆ కుమారుడు నచికేతుడు దక్షిణాసు నియమానాసు సంతం అంటే ఇక్కడ అలా జరుగుతున్నప్పుడు ఆవుల మీద తీసుకెళ్తున్నారు, ఆవులను గమనించినాడు. ఆవులు ఎలా ఉన్నాయి, దక్షిణ ఎలా ఉందంటే పీతోదక, జగ్ధతృణ, దుగ్ధదోహ, నిరింద్రియ. ఈ 4 శబ్దాలు. పీతోదక నీళ్లు తాగడం అయిపోయింది అంటే మళ్ళీ ఇంకా నీళ్లు తాగడానికి వీల్లేదు అంటే అసమర్థంగా ఉన్నాయి, అంత బక్క చిక్కింగ్ ఉన్నాయి అనమాట. జగ్ధ తృణ, గడ్డి తినడం కూడా కష్టం అటువంటి ముసలి ఆవులు, బక్క చిక్కిన ఆవులు. అలాగే దుగ్ధదోహ, పాలు ఎత్తుకోవడం అయిపోయింది, ఇక పాలు ఇవ్వడం కష్టం, వాటి పొదుగుల్లో పాలు కూడా లేవు. నిరింద్రియ, వాటి ఇంద్రియాలు కూడా శిథిలమైపోయినాయి, ఇంద్రియాలు సరిగా లేవు. అటువంటి ఆవులను నచికేతుని తండ్రి దక్షిణ రూపంలో దానం చేయడం జరిగింది. ఆవులను చూసి నచికేతునికి ఆలోచన వస్తుంది. ఈ పీతోదక సరిగా నీళ్లు తాగలేని స్థితిలో ఉన్నాయి, గడ్డి తినలేని స్థితిలో ఉన్నాయి, పాలు ఇవ్వలేని స్థితిలో ఉన్నాయి, వాటి ఇంద్రియాలు కూడా శిథిలమైపోయినాయి, ఇంద్రియాలు పనిచేయవు. అటువంటి ఆవులను దానం చేయడం జరిగింది. అటువంటిప్పుడు ఏమవుతుంది, ఎలా ముక్తి లభిస్తుంది? ముక్తి లభించదు కదా. కోరుకున్నది ఏమిటి? ఉషన్, ముక్తి కామనతో సర్వవేదస్సును యాగం చేయడం జరిగింది. ఉషన్ హా వై వాజస్రవస సర్వవేదసం దదౌ. ఇక్కడ వాజస్రవ పేరు ముందు తీసుకోకుండా ఉషన్ అనే శబ్దాన్ని ముందు తీసుకోవడం జరిగింది. అంటే మోక్షం కామన చేస్తూ, మోక్షం కోరుకుంటూ సర్వవేదస యాగం చేయడం జరిగింది. దానం చేశాడు, దదౌ, దానం చేశాడు. అటువంటి తండ్రికి నచికేతుడు కొడుకు. ఆ కొడుకు ఇదని గమనించి అనిపిస్తుంది, ఎందుకంటే శ్రద్ధ ప్రవేశించింది కాబట్టి. అనందనామతే లోక తాన్ చ గచ్చతి దదద్ దదత్. అనందానామతే లోకా. ఆనందం కాదు, అనందం, నందం కాదు, నందం ఆనందం, ఆసమంతాతనందం, అంతా తృప్తి, అంతా సంతోషమే, అంతా నందం, ఆనందం, ఆసమంతాతనందం. సమృద్ధి అని అర్థం వస్తుంది. నది అనే శబ్దాన్ని కూడా అర్థం, సమృద్ధి, నది సమృద్ధి. నంద ఆనందలోకం కాదు, అనందలోకం అంటే ఆనందం లేని లోకం. నందము కాదు, ఆనందం కాని లోకం అనందలోకం. నందానికి విరుద్ధం. ధర్మం అధర్మం లాగా, న్యాయం అన్యాయం లాగా నందము అనందం. మనం మర్చిపోయి ఆ దీర్ఘం అని చెప్పుకుంటే తప్పుడు అర్థం వస్తుంది. ఇక్కడ హర్షం ఆ ఉంది. అనందానామతి లోక, ఆనంద అనే అంటే ఆనందం ఇవ్వని లోకాలు, ఆనందం దొరకదిక అటువంటి లోకాలు. కాబట్టి ఆనందరహిత లోకాల్లో పోవడం జరుగుతుంది. అంటే మోక్షం పోవడం ఉండదు, ఇక మళ్ళీ కష్టాలే. అందుకే దీని పేరు కఠోపనిషత్తు. మనం చేసే దానం ఎలా ఉండాలి? ఇటువంటి దానం ఉండకూడదు. పీతోదక, జగదత్రణ, దుగ్ధదోహ, నిరింద్రియా అటువంటి ఆవులను దానం చేస్తే ఎలా? గోదానం చేస్తున్న పుణ్యం అనుకుంటున్నాం, వస్త్రదానం చేస్తాం, ఔషధ దానం చేస్తాం, రకరకాల దానాలు చేస్తాం, ఇటువంటి దానం చేస్తాం. కొందరు భూదానం చేస్తారు, గొడవలు తగాదాలు ఉన్నటువంటి ఆ భూములను ఇస్తారు, అటువంటి వస్తువులను ఇస్తాం. పనికిరాని వస్తువుని దానం చేస్తాం,
ఏదైనా బిచ్చగాళ్ళు వస్తే కూడా మనం పనికిరాని దాన్ని ఇస్తాం, పాచిపోయిన వాటిని, పాత విడిపోయిన దాన్ని, అటువంటి అన్నాన్ని ఇస్తాం. అది కాదు నిజానికి. దానివల్ల అనందలోకం, అనందనామతే లోక అటువంటి లోకాలకు వెళ్ళిపోతారు. ఆనందం, ఆనంద శూన్య లోకం, ఆనందరహిత లోకం. అటువంటి వారు ఆ లోకాలకు తాన్ వెళ్ళిపోతారు. ఇక్కడ స గచ్చతి, స ఎవరు? వాజసవుడు, నచికేతుని తండ్రి. గచ్చతి, తా దదత్, ఎందుకంటే అటువంటి దానం చేసినాడు కాబట్టి. తా అంటే ఇక్కడ తాన్, ఆ ఆవులని అర్థం వస్తుంది ఇక్కడ. తా అంటే తాన్ దదత్, ఇచ్చేశాడు, దానం చేసేడు. నచికేతుని తండ్రి దానం. దదత్, దదత్ అంటే ఇచ్చేశాడు, దానం చేశాడు. అప్పుడేమవుతుంది? మోక్షం లభించదు. అనుకుంటున్నాం అంతా దానం చేసి అన్నీ ఇచ్చేసింది, అర్థం ఇంకా ఏదో ఉంచుకుంటున్నాం, ఇంకా లోపల ఏదో ఉంది, ఇంకా ఉంచుకోవాలి. మంచి ఆవులను ఇవ్వచ్చు కదా, మంచి వస్తువులను ఇవ్వచ్చు కదా, మంచి పదార్థాలను ఇవ్వచ్చు కదా. అటువంటి ఇవ్వం. పాతబడ్డ తర్వాత, చెడిపోయిన తర్వాత, చివరికి మిగిలిపోయిన తర్వాత, అటువంటి వాటికి ఇది కాదు. అందుకే ఈ ఉపనిషత్తు పేరు కఠోపనిషత్తు. కఠము నుండి, కష్టాల నుండి ఎలా దూరం చేసుకోవాలి. కఠ ఉపనిషత్తు, కఠములను, కష్టములను, కఠోరాన్ని ఉపనిషత్తు. ఇది రహస్య విద్య, రహస్య జ్ఞానం, గుప్త జ్ఞానం, బ్రహ్మ విద్య. కష్టాలను దూరం చేసుకునే బ్రహ్మ విద్య ఉపనిషత్తు. ఇందులో కఠోపనిషత్తులో ప్రథమ వల్లి ఇది. ప్రథమ వల్లిలో ఈ విధంగా మనం ఈ నచికేత మృత్యు యమాచార్య ఉపాఖ్యానం రూపంలో అధ్యయనం చేస్తున్నాం. ఇది మన విద్య, మనకు సంబంధించిన, ఆత్మకు సంబంధించిన విద్య ఇది ఆత్మ విద్య. ఇందులో ముఖ్యమైనటువంటి ప్రశ్న అదే, ముఖ్యమైనటువంటి విషయం అదే. ఆత్మ ఏమవుతుంది, తర్వాత ఏమవుతుంది, ఆ క్రమంలో ఆత్మ యొక్క లక్షణాలు ఏమిటి, పరమాత్మ యొక్క లక్షణాలు ఏమిటి, పరమాత్మను ఎందుకు పొందాలి, పరమాత్మ పొందే మార్గం ఏమిటి, ఏ విధానం పాటించాలి అనే విషయం చెప్పడం జరుగుతుంది. సంబంధం ఈశావాస్య ఉపనిషత్తులో, ఈశోపనిషత్తులో ఉన్నటువంటి కొన్ని మంత్రాల యొక్క వివరణ ఏది. అలా ప్రతి ఉపనిషత్తుకు ఈశావాస్య ఉపనిషత్తు సంబంధం ఉంటుంది. ఎందుకంటే అది ఈశ్వరీయ ఉపనిషత్తు కాబట్టి, అదే వేదాంతం కాబట్టి, అది మంత్రోపనిషత్తం కాబట్టి. మనం కనుక అన్వయం చేసుకునే ప్రయత్నం చేస్తే, సమన్వయం చేసుకుంటే, ఈ కఠోపనిషత్తు యొక్క విషయం కూడా మనకు అనిపిస్తుంది అక్కడే. ప్రేత్య, ఎందుకంటే ఇక్కడ అది అనందలోకాలు వెళ్ళిపోతారు. చనిపోయిన తర్వాత మనకు మోక్షం కావాలి. ప్రేత్య, చనిపోయిన తర్వాత ఏం కావాలి? మోక్షం కావాలి కదా. ఈ శరీరం వదిలిపెట్టిన తర్వాత మోక్షం లభించాలి, మళ్ళీ శరీరంలోకి రాకూడదు. అలా వచ్చినామంటే అది ఆత్మహననం అవుతుంది, ఆత్మద్రోహం అవుతుంది. ఆత్మహనోజనా తాన్స్తే ప్రేత్యాపి గచ్చంతి ఏకే చ ఆత్మహనోజన. అటువంటి వారు ఆత్మహనులైపోతారు. అసూర్యనామతి లోక అంధేన తమసారు, అంధకార లోకం వెళ్ళిపోకూడదు, నరకలోకం వెళ్ళిపోకూడదు. తర్వాత జన్మ మంచి జన్మ ఉండాలి, మోక్షం లభించాలి, ఆనందలోకం కావాలి. ఆనంద కాదు, ఆనందరహితం కాదు, ఆనంద సహిత లోకం కావాలి, మోక్షలోకం కావాలి. దాని కొరకే ఈ మానవ జన్మ. ప్రయత్నం చేద్దాం. మనం కూడా కుమారులం కావాలి, పుత్రులం కావాలి, నచికేతులం కావాలి, నా చికేతులం కావాలి. అప్పుడే ఈ సర్వవేదసం అంతా త్యాగం చేయడం అవసరం, కేవలం కావడం అవసరం. ఉషన్, అది కూడా ఉషన్, మోక్షాన్ని పొందాలనే కోరికతో, మోక్ష ప్రాప్తి కామనతో ప్రయత్నం చేయాలి. దానికి దానం కూడా మంచి దానం చేయాలి. అది విద్యాదానం కావచ్చు, ఏ దానమైనా కావచ్చు, గోదానం కావచ్చు, అన్నదానం కావచ్చు, ఏ దానమైనా సరైన దానం చేయాలి. పాత్రదానం చేయాలి, ఎవరికి అవసరం వారికి ఇవ్వాలి, అవసరం లేని వారికి ఇవ్వకూడదు. ఆకలి ఉన్న వారికి అన్నం పెట్టాలి, కానీ ఆకలి లేని వారికి, బాగా తిన్న వారికి అన్నం పెట్టడం మంచిది కాదు. అలాగే ఉన్నవారికి ఇవ్వడం కాదు, ఎక్కడ అవసరం అక్కడ ఇవ్వాలి. ఏ చెట్టుకు నీరు అవసరం ఆ చెట్టుకి నీరు పోయడం అవసరం. అలా ముందే, అంతకు ముందే నీళ్లు తాగినటువంటి చెట్లకు, నీళ్లు పెట్టిన చెట్లకు మళ్ళీ మళ్ళీ నీరు ఎక్కువైతే, ఆ నీరు ఎక్కువై కూడా వేర్లు కుళ్ళిపోతాయి, చెట్టు చనిపోతుంది కూడా.
అలాగే ఆకలి లేని వారికి, అన్నం తిన్న వారికి, కడుపు నిండా ఉన్నవారికి గనక అన్నం పెడితే అది అజీర్ణం అవుతుంది, మలబద్ధకం అవుతుంది, రోగాలొస్తాయి. లోపల ఆహారం కుళ్ళిపోతుంది, చెడిపోతుంది. ఎన్నో రోగాలొస్తాయి. మనం పుణ్యం అనుకుంటున్నాం. ఎక్కువ పెట్టేస్తాం. చెట్లకైనా, మనుషులకైనా, దేనికైనా అతి మంచిది కాదు. ఎంత అవసరం అంతే. పాత్రదానం అన్నారు. యోగ్యత చూసి ఎక్కడ అవసరం ఉంటే, ఎంత అవసరం ఉంటే అంతే చేయడం మంచిది. ఇది బుద్ధిపూర్వకంగా చేయాలి. నచికేతునిలాగా పీతోదక జగదత్రణ దుగ్ధదోహ నిరింద్రియాహ అటువంటి ఆవులను దానం చేయకండి. అటువంటి వస్తువులను ఇవ్వకండి. అటువంటి భూములను ఇవ్వకండి. లేకపోతే అనందలోకం అవుతుంది, నరకలోకం అవుతుంది. వచ్చే జన్మే కాదు, ఈ జన్మలోనే రేపే, ఈ రోజు చేస్తే రేపే రావచ్చు ఫలితం. ఒక్కోసారి ఇప్పుడే రావచ్చు ఫలితం. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇది విధానం, ఇది జీవన విధానం. ఇది కఠ జీవనం. జీవనం కఠం కాకుండా ఉండాలంటే కఠోపనిషత్తు ఉపదేశాలు పాటించాలి. చికేతులం కాకూడదు, నచికేతులం కావాలి. ఎందుకంటే యమాచార్యుడు ఉన్నాడు, యమధర్మరాజు చూస్తున్నాడు, పరమిత పరమాత్మ. దీనికి యమ నియమాలకు సంబంధం ఉంది. యమ నియమాలు పాటించడం అవసరం ఉంది. దానికి దమ తపస్సు. తపస్సు అంటే శారీరక శ్రమ, శారీరక తపస్సు. దమ అంటే మానసిక. కాబట్టి రెండు ఉండాలి. ఫిజికల్, మెంటల్ రెండు రకాలుగా ప్రయత్నం చేయాలి. వాటి పేర్లు యమ నియమాలు. ఆ యమములు ఏమిటో యమధర్మరాజు, యమాచార్యుడు ఇందులో చెప్పడం జరుగుతుంది. ఇది రహస్యం. ఈ రహస్యాన్ని విప్పే ప్రయత్నం చేసినాను. ఇది చరిత్ర కాదు. నచికేతుడు ఉండేవాడు, యమచార్యుడు ఉండేవాడు. ఇది కథ మాత్రమే, ఉపాఖ్యానం మాత్రమే. ఇందులో ఈ శబ్దాలకు రహస్యాలు ఉన్నాయి. ఈ ఉపనిషత్తులో పరోక్షంగా ఉన్నటువంటి అర్థాలు ఉంటాయి. ఇందులో దాన్ని అర్థం చేసుకుంటే అది మనమే. ఆ వాజస్రవస మనమే, ఆ నచికేతుల మనమే. ఒక్కోసారి మనమే యమాచారం కూడా కావాల్సి వస్తుంది, అలా కూడా ఉండాల్సి వస్తుంది. అసలు నచికేతులు మనమే కావాలి. దానికోసం ప్రయత్నం చేద్దాం. ఏ కోరికలు లేకుండా నిష్కామ కర్మతో ప్రయత్నం చేస్తే మోక్షం లభిస్తుంది. మనం వింటూనే ఉన్నాం, ఎన్నోసార్లు అనుకుంటూనే ఉన్నాం. వివేక జ్ఞానం ద్వారానే, నిష్కామ కర్మ ద్వారానే, మరొక భాష మాట్లాడితే శుద్ధ జ్ఞానం, శుద్ధ కర్మ, శుద్ధ ఉపాసన ద్వారానే మానవ జన్మ సార్థకమవుతుంది. ఓం శం శుభం. పరమిత పరమాత్మకు, ఋషులకు, మహర్షులకు, గురువులందరికీ, ఆచార్యులందరికీ ధన్యవాదాలు, వందనాలు. మహర్షి దయానంద సరస్వతి గారికి, వారి గురువు గారైన దండి స్వామి విరజానంద సరస్వతి గారికి ధన్యవాదాలు, వందనాలు అర్పిస్తూ, బంధువులారా, సాధకులారా, ఈశ్వర ఆరాధకులారా, మీ అందరు కూడా ధన్యవాదాలు, వందనాలు, అభినందనలు, పరమపిత పరమాత్మ ఆశీర్వాదాలు. ఓం శం శుభం. ఓం 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 శాంతి శాంతి.